నమస్కారం, నేను రాజేష్ మాచిరాజు. రుద్రా గురుకులం సిరీస్ లోని 8వ ఎపిసోడ్ కు మీ అందరకు హృదయపూర్వక స్వాగతం. గత వారం కోవిడ్ కాలంలో టెక్నాలజీ కళను ఎలా నిలబెట్టిందో చూసాం. ఈరోజు టెక్నాలజీ కంటే పెద్ద మార్పు గురించి మాట్లాడుకోబోతున్నాం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఒకప్పుడు గూగుల్లో సెర్చ్ చేసేవాళ్ళం ఏం కావాలన్నా, కానీ ఇప్పుడు ఏఐని అడుగుతున్నాం, చాట్ జీపీటీ అంటున్నాం, ఇంకా చాలా అంటున్నాం. అక్కడి నుంచే ఈరోజు మన ప్రయాణం మొదలవుతుంది. రండి. ఒక్క ప్రశ్న: ఏఐ కవితలు రాస్తోంది, సంగీతం సృష్టిస్తోంది, వీడియోలు తయారు చేస్తోంది, చిత్రాలు గీస్తోంది, ఇప్పుడు నాట్యం కూడా నేర్పగలదా? ఇంకా ఒక అడుగు ముందుకు వేసి వెళదాం. భవిష్యత్తులో ఏఐ ఒక గురువును కూడా భర్తీ చేయగలదా? ఈ ప్రశ్న ఈరోజు వేలాది మంది కళాకారులు, టీచర్స్, అలాగే విద్యార్థుల మనసుల్లో ఉంది. అందుకే మనం ఈరోజు భావోద్వేగాలతో కాదు, ఆలోచనతో మాట్లాడుకుందాం. ఈరోజు చాలా మంది విద్యార్థులు ఏఐని ఉపయోగిస్తున్నారు. శ్లోకాలకు అర్థాలు అడుగుతున్నారు, అలాగే డాన్స్ నోట్స్ తయారు చేసుకుంటున్నారు, అలాగే స్క్రిప్టులు రాయిస్తున్నారు, దాని చేత ప్రజెంటేషన్స్ తయారు చేసుకుంటున్నారు. కొంతమంది కొరియోగ్రఫీ ఐడియాస్ కూడా ఏఐని అడుగుతున్నారు. ఇది నిజం, మనం అంగీకరించాల్సిందే. ఒక్కసారి వెనక్కి వెళదాం. ఒకప్పుడు ఏ సందేహం వచ్చినా గురువుని అడిగేవారు. తర్వాత పుస్తకాలు వచ్చాయి, ఆ తర్వాత గూగుల్ వచ్చింది, యూట్యూబ్ వచ్చింది, ఇప్పుడు మనం ఏఐ మీద పడ్డాం. ఏఐ వచ్చింది, బాగుంది. ప్రతి దశలో కూడా మనుషులు ఒకే ప్రశ్న అడిగారు. ఇప్పుడు గురువు అవసరమా అనేటువంటి ఆలోచన మనసులోకి వచ్చినప్పుడు, కానీ ప్రతి విప్లవం తర్వాత ఒక్క విషయం మాత్రం మారలేదు. అదేమిటంటే మంచి గురువు యొక్క విలువ. గురువు యొక్క విలువని ఎవరు భర్తీ చేయగలుగుతారు చెప్పండి? ఎవరు చేయలేరు. ఎందుకంటే ఎందుకు వచ్చింది? ఎందుకంటే సమాచారం అది రోజు రోజుకి పెరుగుతూ వస్తుంది. మనిషి వెతికే సమయం తగ్గాలి, పని యొక్క వేగం పెరగాలి. అందుకే ఏఐ సమాచారాన్ని సెకండ్లో ఇచ్చేస్తుంది. అది కూడా సరిపోవట్లేదు మనకి. అది ఒక గొప్ప మార్పే. కానీ ఆలోచించండి, ఏఐ ఇచ్చేటువంటి సమాచారం ఎవరో ఒకరు వారి యొక్క అనుభవం నుంచి అప్లోడ్ చేసిందే కదా. ఇంతకుముందు మనం గూగుల్లో వెతికేవారు, అది స్లోగా అవుతుందని చెప్పని మనము దీనిలో వెతుకుతున్నాం. గమనించండి, గూగుల్లో వెతికేటప్పుడు రకరకాల వెబ్సైట్స్ ద్వారా వచ్చే ఇన్ఫర్మేషను ఆయా వెబ్సైట్లలో నిబిడీకృతం చేసినటువంటి వ్యక్తుల యొక్క సమాచారం ఉంటుంది. కానీ ఇక్కడ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏం చేస్తుంది? ఇటువంటి 10-20 వెబ్సైట్స్ నుంచి వచ్చినటువంటి సమాచారం మొత్తాన్ని క్రోడీకరించి తన సొంత సమాధానం ఇస్తుంది. అంటే అప్పటికే ఫిల్టర్ అయిపోయి వస్తుంది సమాచారం. ఆ ఫిల్టర్ చేసే ఏఐ యొక్క నాలెడ్జ్ ఎంత అనేది బేరీజు వేసుకునేటువంటి అవకాశం మనకుందా? ఈరోజు చాలా మంది ఒక పెద్ద పొరపాటు చేస్తున్నారు. ఏఐ సమాధానం చెప్పింది అంటే చాలు, అది అంతిమ సత్యమని నమ్మేస్తున్నారు. ఒక కొరియోగ్రఫీ ఏఐ ఇచ్చింది అనుకోండి, అంటే అది కళాత్మకంగా సరైనది అని అనుకుంటున్నారు వాళ్ళు. అదేంటో నాకు అర్థం కావట్లేదు. ఒక భావనకి వివరణ ఇచ్చింది అనుకోండి, అది సాంప్రదాయం అయిపోతుందా? అది పెద్దల అనుభవం నుంచి వచ్చింది, సాంప్రదాయం అవుతుంది. ఏఐ ఇచ్చింది కాదు. ఏఐ తనకు ఇచ్చినటువంటి సమాచారం లేదా నేర్చుకున్న సమాచారం కలిపి సమాధానం ఇస్తుంది. స్టేజ్ మీద నిలబడి ప్రదర్శన ఎప్పుడు ఇవ్వలేదు. అది గురువు దగ్గర సంవత్సరాల తరబడి సాధన చేయలేదు, రసానుభూతిని అనుభవించలేదు. గుర్తుపెట్టుకో. అందుకే ఏఐ చెప్పిన ప్రతిదాన్ని పరిశీలించకుండా అంగీకరించడం చాలా ప్రమాదకరమని అర్థం చేసుకోండి. ఇది ఏఐ ఇచ్చే ప్రతి సమాధానంలో ఇస్తుంది. మీరు గమనించండి, ఏఐ కెన్ మేక్ మిస్టేక్స్ అని కింద ఒక చిన్న కాషన్ ఇస్తుంది. అది మనం చూసామా, గమనించామా? అది గమనించాలి. మరి దీనికి సొల్యూషన్ అనేది ఏమైనా ఉందా? ఉంటే అదేమిటి? అయితే ఏఐని ఉపయోగించకూడదా? ఖచ్చితంగా ఉపయోగించాలి, కానీ సరైన పనికి సరైన ఉదాహరణతో మాట్లాడదాం. ఒక శ్లోకం అర్థాన్ని తెలుసుకోవాలనుకోండి మీరు, లేదా ఒక టాపిక్ మీద రీసెర్చ్ చేయాలి, లేదా ప్రజెంటేషన్ తయారు చేయాలి,
ఏదైనా లెసన్ ప్లాన్ సిద్ధం చేసుకోవాలి, లేదా ఒక నోట్స్ తయారు చేసుకోవాలి. ఏ అద్భుతమైన సహాయకుడిగా నీకు పనికొస్తుంది. కానీ ఒక హస్తం సరిగ్గా ఉందో లేదో, ఈ భావం హృదయానికి తాకుతుందో లేదో, ఒక నర్తకుడి యొక్క వ్యక్తిత్వం ఎలా ఎదగాలో ఏఐ చెప్పలేదు. అది గురువు మాత్రమే చెప్పగలదు, చూపించగలదు. వారి యొక్క అనుభవ పాఠాలను రంగరించి మీతో పంచుకుంటారు వారు. నేను ఎప్పుడు చెప్పేదే, నా అనుభవంలో భవిష్యత్తులో విజయం సాధించే విద్యార్థి ఏఐకి భయపడే విద్యార్థి కాదు, ఏఐని గుడ్డిగా నమ్మే వ్యక్తి కూడా కాదు. ఏఐని ఒక సహాయకుడిగా, ఒక హెల్పర్గా ఉపయోగించగలిగేటువంటి విద్యార్థి. ఎప్పుడు ఏఐని ఉపయోగించాలి, ఎప్పుడు గురువుని సంప్రదించాలి, ఆ తేడాని తెలిసిన విద్యార్థి, అతగాడే భవిష్యత్తులో ముందుంటాడు. ఎందుకంటే సాధనకు ప్రత్యామ్నాయం లేదు. మనం ఎప్పుడు చెప్పుకునే మాట ఇది. ఈరోజు ఒక ముఖ్యమైన ఆలోచన. ప్రపంచంలో చాలా ఉద్యోగాలు మారుతున్నాయి, కొన్ని పనులు ఏఐ వల్లే తగ్గిపోతున్నాయి, జాబ్స్ పోతున్నాయి అంటున్నారు కదా. అదే సమయంలో కొత్త అవకాశాలు కూడా పుడుతున్నాయనేది నమ్ముకోవాలి. కళారంగంలో కూడా ఇది జరుగుతుంది, అది ఇన్వైటబుల్. రూటీన్ పనులు మారవచ్చు, డాక్యుమెంటేషన్ మారవచ్చు, ప్లానింగ్ మారవచ్చు, కానీ మనిషి యొక్క హృదయంలో పుట్టే అభినయం మారుతుందా? గురువు చూపించే సూక్ష్మ వివరణ లేదా సవరణ, వేదికపై ప్రేక్షకుడితో ఏర్పడేటువంటి బంధం, వాటిని ఏఐ భర్తీ చేయడం చాలా కష్టం. అందుకే భవిష్యత్తులో కళాకారులు తగ్గరు, మంచి కళాకారుల విలువ ఇంకా పెరుగుతుంది. వాస్తవానికి ఎక్కువ మందికి కనపడతారు, తెలుస్తారు కదా. ఈ వారం మీకోసం ఒక ఆలోచన. ఏఐ మీ పనిని వేగంగా చేయగలదు, కానీ మీ స్థానాన్ని భర్తీ చేయలేదు. మీ విలువను నిర్ణయించేది మాత్రం కేవలం మీ సాధన మాత్రమే. మీ సృజనాత్మకత, మీ వ్యక్తిత్వం, ఇవి రెండు మిమ్మల్ని ఒక స్థానంలో నిలబడతాయి. ఇప్పుడు మీ అభిప్రాయం తెలుసుకోవాలని ఉంది. మీరు ఏఐని వినియోగిస్తున్నారా? ఉపయోగించినట్లయితే కనుక ఏ పనికి ఉపయోగిస్తున్నారు? నోట్స్ కోసమా, లేక ఒక రీసెర్చ్ కోసమా, లేక ఇంకా దేనికోసమైనా, అంటే ఏదైనా కొత్త విషయం కోసమా? మీ అనుభవాన్ని కామెంట్స్లో తప్పకుండా రాయండి. ఆసక్తికరమైన కొన్ని కామెంట్స్ను నేను తర్వాత ఎపిసోడ్లో ప్రస్తావిస్తాను. వచ్చే ఆదివారం రుద్ర గురుకులం ఎపిసోడ్ 9 ఫ్యూచర్ క్లాస్ రూమ్ 2035. ఆ సమయానికి నాట్య తరగతి ఎలా ఉండబోతోంది? ఒక విద్యార్థి ఇంట్లో నుంచే ప్రపంచంలోని గురువులతో నేర్చుకోవడానికి అవకాశం ఎలా వస్తుంది? వర్చువల్ రియాలిటీ, ఏఐ, మోషన్ ట్రాకింగ్, డిజిటల్ ఫీడ్బ్యాక్, ఇవి నిజంగా నాట్య విద్యలో భాగమవుతాయా? భవిష్యత్తులో క్లాస్ రూమ్ మారుతుందా, లేక గురు శిష్య సంబంధం మాత్రం అలాగే ఉంటుందా? ఇటువంటి విషయాలతో ఒక ఆలోచింపజేసే ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. మన వాట్సాప్ ఛానల్ లింక్ను మీకు పిన్ కామెంట్స్లో మరియు మన డిస్క్రిప్షన్లో ఉంచుతాను. ఖచ్చితంగా జాయిన్ అవ్వండి. ఎందుకంటే ప్రతి ఆదివారం ఉదయం 8 గంటలకు నాట్య విద్య యొక్క భవిష్యత్తును మనందరం కలిసి ఆలోచిద్దాం. రుద్ర టీవీ యూట్యూబ్ ఛానల్ను, మన రుద్ర కళాక్షేత్రం యూట్యూబ్ ఛానల్ని లైక్ మరియు షేర్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు. నమస్తే అందరికీ. నాట్య విద్యకు నవయుగం, ఇది రుద్ర గురుకులం.